సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు ఫూలే అనే సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి రాబోతుంది. ఇది డబ్బింగ్ సినిమా ఇది. సో మీరు ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? ఒక నటుడిగా మీకు ఎలా అనిపించింది? చాలా గొప్ప పరిణామం ఇది. ఎందుకంటే మనకి ఇలాంటి బయోపిక్స్ రావాలి. మన తెలియని చాలామందికి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అందులో ఇది ఒక అద్భుతమైన విషయం. ఒక అంటే సంకుచిత భావాలతో ఒక స్త్రీలను కానీ ఒక సమాజాన్ని కానీ ఒక చిన్న చూపు చూసే వాళ్ళకి ఇందులో ఒక ఎడ్యుకేట్ చేస్తూ అందరినీ ఈ అంధకారం నుంచి బయటపడగొట్టడానికి ఉపయోగపడే ఒక మంచి సబ్జెక్ట్తో వస్తున్న పూలే సినిమా చాలామందికి ఉపయోగకరం. సినిమా పరంగా చలనచిత్ర పరంగా ఒక మార్పు అయితే ఇక్కడ సమాజంలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా చూడండి. నేను ట్రైలర్ చూశాను, 2 బిట్ సాంగ్స్ కూడా వేశారు. చాలా సూపర్గా రాశారు. మ్యూజిక్, సౌండింగ్, డైలాగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బయోపిక్ కాబట్టి మంచి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రజాకర్ సినిమా, బలగం సినిమా అలా వచ్చాయి కదా, ఆ రేంజ్లో అంత బాగా తీశారు, అంత బాగా చేశారు యాక్టర్స్, నిలబెట్టారు. కాబట్టి అందరూ చూడండి, సక్సెస్ చేయండి. మన కోసమే మనం సినిమాలు చూడాలి. ఇలాంటి సినిమాలు నిలబెట్టుకోవాలి మనం. సో మనకు గర్వకారణంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అంటే పెద్ద పెద్ద సినిమాలు పాన్ ఇండియా అని పెద్ద పెద్ద బడ్జెట్లో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి సినిమాను తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకు తీయట్లేదు డైరెక్టర్లు అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళకు బిజినెస్ నమ్మకం లేక పెట్టిన డబ్బు ఎక్కడికి పోద్దో అని. కానీ ఒరిజినల్గా ఒక గొప్ప కంటెంట్ ఉన్న సినిమా తీస్తే, ధైర్యం చేసి తీస్తే ఎక్కడికి పోదు. ఇప్పుడు చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి కానీ, అంతకుముందు కోర్టు కానీ, చిన్న చిన్న సినిమాలు కంటెంట్తో చాలా రన్ చేసిన సినిమాలు ఎంత బాగా ఆడుతున్నాయి. నమ్మకం ఉండాలి సినిమా తీసేటప్పుడు. ఊరికే అల్లాటప్పగా ఎక్కడెక్కడో తీసి కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం ఇది సినిమాకి సంబంధించిన మెలకువలు నేర్చుకొని ఒక పరిపక్వతతో మంచి జ్ఞానంతో తీస్తే సినిమా హిట్ అవుద్ది. తీసిన విధానానికి కూడా హిట్ అవుద్ది, మ్యూజిక్ పరంగా హిట్ అవుద్ది, యాక్టర్స్ పరంగా హిట్ అవుద్ది, కంటెంట్ పరంగా హిట్ అవుద్ది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి సినిమా హిట్ కావడానికి. ఈ పెద్ద పాన్ ఇండియానే కోట్లు పెడితేనే హిట్ అవుద్ది అనే కాన్సెప్ట్ మానుకోవాలి. నా ఉద్దేశం అయితే అదే. చిన్న సినిమా అయినా కూడా మనసు పెట్టి తీస్తే, మంచి సబ్జెక్ట్ తీస్తే డెఫినెట్గా హిట్ అవుద్ది. అది ఉదాహరణకు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఒకటి వచ్చేసి ఎలాంటి చిన్న సినిమా అయినా థియేటర్స్ దాకా పరుగులు ఎత్తేలా చేస్తున్నాయి. థియేటర్స్ దాకా తీసుకెళ్తున్నాయి సినిమాలు, చూస్తున్నారు కదా. అందుకోసం చిన్న పెద్ద కాదు, మంచి సినిమా, ఇలాంటి సినిమాలు హిట్ చేయాలి. చూడండి, బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే చెప్పండి ఎందుకు బాగాలేదు ఏంది అనేది. కలుషితం ఉన్నటువంటి చిన్న సినిమాలు పాన్ ఇండియా సినిమాలకి ప్రీమియర్ షోస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. మరి ఇలాంటి సినిమాని గవర్నమెంట్ ఇప్పుడు చూసుకున్నట్టు బలగం కానీ, గాంధీ కానీ అటు సినిమాలో గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళే ప్రమోట్ చేశారు. ఈ సినిమాని గ్రామ స్థాయిలో తీసుకెళ్లే దమ్ము గవర్నమెంట్కి ఉంటుందని అనుకుంటున్నారా? అంటే తీసుకెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమాని అక్కడ దాకా తీసుకురావడానికే ప్రొడ్యూసర్కి బలం సరిపోదు. కొంచెం అతని కెపాసిటీ ఎంత, సినిమా తీయడం వరకు సరిపోద్ది. దానికి ప్రమోషన్స్, దానికి ఇంకా వగైరా ముందుకు మార్కెట్ చేసుకోవడానికి ఇవన్నీ సరిపోక ఉన్న దాంట్లో కాస్తో కూస్తో చేసుకుంటున్నాడు. అది గ్రహించుకొని సపోర్ట్ ఇస్తే, గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్తారు. చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న డైరెక్టర్స్, చిన్న వాళ్ళు, వీళ్ళంతా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మంచి సినిమాలు నిలబడతాయి, వస్తాయి కూడా. మన అవునని కాదన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఇదంతా కూడా మన బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు. తెలంగాణలో కూడా బీసీ ఉద్యమం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా రావడం వల్ల రాజకీయాల్లో కూడా ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటే మీరేం చెప్తారు? ఒక నటుడిగా రాజకీయాలకు గుంజట్లేదు కానీ అడుగుతున్నా, ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది? సినిమా ప్రభావం చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో సమాజంలో. కాబట్టి ఈ సినిమా ఏమన్నా దారి తీసే ఛాన్స్ ఉందా? అవును, మంచి సందర్భంలో మంచి సినిమా వస్తుంది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీరు బీసీ అనే అన్నారు కదా, బీసీ వాళ్ళకి ఉపయోగపడేది ఏదైతే సినిమా రూపంలో వస్తుందా, మంచి జరిగితే చాలు బీసీ వాళ్ళకి. అలాంటి సినిమా వస్తుందంటే ఇంకంతకన్నా అద్భుతం ఉంది. సినిమా అనే ప్రభావం చాలా అద్భుతంగా పడుతుంది సమాజం మీద. కాబట్టి ఈ సినిమా రావాల్సిందే, మారాలి. ఈ బీసీ ఇది వచ్చినంత మాత్రం ఆగిపోదు. మళ్ళీ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ అలాంటి సమస్యలే ఉంటాయి. మళ్ళీ అలాంటి సినిమాలు ఏవో చైతన్యవంత పరిచే సినిమాలు రావాలి, మళ్ళీ ఆదుకోవాలి, మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. అలా పరంపర సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉండాలి గవర్నమెంట్, ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కళాకారులను బతికించాలి, మంచి సబ్జెక్టులను బతికించాలి, మంచి సినిమాలను బతికించాలి, చిన్న సినిమాలను బతికించాలి.